సింగపూర్ ను తలదన్నేలా నెల్లూరును అభివృద్ధి చేస్తామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టూరిజంలో ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉందని అన్నారు ఆయన. నెల్లూరులో కోస్టల్ టూరిజం ప్రాజెక్టును కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రారంభించారు చంద్రబాబు. నారాయణ గారు కోరికలు కోరాడు. ఎన్ని కోరికలు కోయాలి, వాళ్ళ గురువు నుంచి నేర్చుకోవాలి ఆయన చంద్రబాబు నాయుడు. ఆయనకి ఎన్ని ఇచ్చినా తృప్తి ఉండదు. పైనుంచి ఎంత మంజూరు చేసినా ఇంకొంత కావాలని అడుగుతాడు. సహజం. సొంతానికి కాదు జనం కోసం, మీకోసం, మన కోసం ముఖ్యమంత్రి పరితపిస్తున్నాడు. అందుకని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ చరిత్రలో స్వతంత్ర అనంతరం ఏ ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడా ఇవ్వనంత ఎక్కువగా 1,93,000 ఇళ్లు కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పేదవాళ్ల కోసం మంజూరు చేయడం జరిగింది. అయినా కూడా నారాయణ గారు చెప్తూ ఉన్నారు ఇంకా మాకు 1000 ఇళ్లు కావాలని. మననే మీరు చూశారు పత్రికల్లో, వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కాబట్టి అంతా ఆంధ్రాకి ఇచ్చాడని కొంతమంది విమర్శలు మొదలుపెట్టారు. విమర్శలను నేను పట్టించుకోను, ఎందుకంటే చేస్తున్న పని మంచిది కాబట్టి. తప్పనిసరిగా నేను కేంద్రానికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ముఖ్యంగా ఈ రోడ్లు ఆక్రమించున్నారో, చెరువులు ఆక్రమించున్నారో, రైలు కట్ట పక్కన ఆక్రమించుకొని ఇళ్ళేసుకున్నారో వాళ్ళని అక్కడి నుంచి తొలగించి వాళ్ళకి గృహ సౌకర్యం కల్పించాల్సి ఉంది. వాటిని విముక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అక్రమణలో తొలగించండి, అన్ని పద్ధతిగా లిస్టులు తయారు చేయండి. తప్పనిసరిగా నేను కేంద్రం నుంచి మరిన్ని ఇళ్లు మంజూరు చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే నెల్లూరు జిల్లాకి 20,000కు పైగా ఇళ్లు ఇచ్చాం. 20,000 బహుశా నాకు తెలిసి ఎప్పుడు కూడా అన్ని ఇళ్లు మంజూరై ఉండవు, 23,000 వరకు. సో రాబోయే రోజుల్లో మరింతగా కూడా మరిన్ని ఇళ్లు ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. ఇప్పుడే 60 కోట్ల రూపాయలతో టూరిజం ప్రాజెక్టుని కేంద్ర మంత్రి అనౌన్స్ చేశారు. దానికి వెంకయ్యనాయుడు గారు శ్రద్ధ తీసుకుని దాన్ని ఫాలో అప్ చేయగలిగారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తం ఆదాయం పెరుగుతా ఉందంటే, ఉపాధి అవకాశాలు వస్తున్నాయంటే అన్ని సెక్టర్ల కంటే టూరిజంలో ఎక్కువ వస్తున్నాయి. చాలా మంది వేరే దేశాలకు పోతున్నారు. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు ఒక మాట చెప్పారు సింగపూర్ గురించి. సింగపూర్లో మీరు చూస్తే నెల్లూరులో చాలా తక్కువ ఉంటుంది. సింగపూర్ మొత్తం విస్తీర్ణం 750 కిలోమీటర్లు, అంటే స్క్వేర్ కిలోమీటర్లు. నెల్లూరు జిల్లా విస్తీర్ణం 13,000 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే దానికి దీనికి కలుపుకుంటే 20 రెట్లు నెల్లూరు ఎక్కువగా ఉంటుంది సింగపూర్ కంటే. సింగపూర్లో ఒక పోర్ట్ ఉంది. ఇక్కడ అవసరమైతే 3-4 పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. 170 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది ఈ నెల్లూరు జిల్లాలో. ఇవి రెండు ఉపయోగించుకుంటే సింగపూర్ని తలదన్నే విధంగా ఈ నెల్లూరు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.